అంతట లేచి కాళ్ళులను హస్తములన్ పెనుదుమ్ము రేపి భూకాంతసుత ద్వయాస్యములు కన్నులు గప్పి శిలాభిపాత విక్రాంతిని చూపెతాటకయు రాముడు కోపము పొంది తచ్చిలావంతము వర్షమున్ నిశిత బాణ పరంపర వ్రక్కలింపగాన్ మరలను చేతులు చాచుచు తరుముకొనుచు వచ్చుచున్న దానవి చేతుల్ నరకెను రాముడు రోజు సుజరభియుతాను ఉగ్రబాధచే ధరదొరలన్ ముక్కును చెవులుంగోసెను చక్కన ప్రక్కగను పోయి సౌమిత్రి అదిన్ చిక్కి తినని పెనుమాయా పక్కింగనరాక అశ్మవర్షము కురిసెన్ 1000 రూపములతో 1000 విధాల వచ్చి ఉండినచో ఉండక మండినచో మండక 1000 విధాలాలచే ఉగ్రతవారిన్ గాధిసుతుడు భూమికాంతుని తనయులు ఉపలవర్షమునకు ఒదిగి కొంచు మునిగి మునిగి వృక్షమూలముల్ సేరిరి ఈగి ఈగి పొదరుటిండ్లు సనిరి ఒక తరుమూలమందు ఒదిగియుండిన రామునిగాంచి కౌశికుండు అకటా భవత్కృణాఫలము అందితిమయ్య రఘూత్వః అదిన్ ప్రకటిత శాంబరీ కుటిల వచ్చెడు సంధ్యయు రాక్షసుల్ నిషాధిక బలులు ఇంక దీనిని వధింపక తప్పదు యజ్ఞహంత్రినిన్ అన శబ్దవేధి బణంబున రాముడు దాని ఉన్న పొడ వేధించన్ ధనుజయు మాయాసేనాసనాధయై రాజసుతుల సాముఖ్యంబున్ ఒలసినంత రాముడు ఒక బాణమున దాని ఉరము కాడనేసే ఉరము శరము గడినంత ధనుజ కాళ్ళులు విలవిల తన్ని కొంచు చచ్చే ధరణిని బడి పక్షితతి రెక్కలార్చి చప్పట్లు కొట్టి తరువితానంబు వివశమై తలలనూపే దూరమున నుండి అడవి జంతువులు చూచి అద్భుతంబడే రాము బహాపటిమకు కౌశికుడు అంత రాముని ముఖంబును మూర్ధము ముద్దులాడి ఈ దేశము తాటకా భయముదీర్చితి అటంచును పొంగి పొంగి తండ్రి శవదూర భూమి జని ఈ నిశ ఈ వనమందె పుత్తము ఈ ఆశరి బాధ పోయినదయా ఇటనుండగవచ్చునే కదా ఇటనుండగవచ్చునే కదా ఈ రేయి ఇచట నిద్రింతము రేపటికి నా ఆశ్రమంబు చేరుదము అనినా అలనొక తటాక నికట స్థలమున కృతసాంఖ్యులగుచు థండిలశాయుల్ జలజాప్తవంశ పృథుకములు అలఘుతరోత్సాహవంతులై నిద్రింపన్ గంగావతరణం సగరపుత్రులు కపిలుని కోపాగ్నికి భస్మీభూతులగుట పెనుబయలై క్రుధానయన భీకరులై సగరాత్మజుల్ కనన్ పెనుపరిదూరమందు మునివృత్తియునై కపిలుండు తా సనాతనుడును ఆద్యుడు అల్ల ముని దగ్గర మేయుచునున్న మావునోలిన తమ కష్టమంతయు ఫలించిన ఎట్లుగాంచి సగరుల్ అదిరదిర కనులు మూసిన యది
మదిరాపారవశ్యమా లోచూపున్నుదురొరటుయా బికిరపు చదురులు తీర్చుటకు తట్టు చాలదె నీకున్ సవహయమేలరోరి అని 60 సహస్రములౌ నృపాత్మజుల్ తవిలి పృషత్కముల్ శిలలు ఉదారమహీజములన్ గ్రహించి మౌనివరుని పైకి దూకుచు ఖణిల్లని ఆర్చుచు పేర్చుచు ఏగినన్ వివృతములైన నేత్రముల వీరిని తా కపిలుండుగాంచుచున్ రోసమ్మున హుమ్మనగా ఆ సాగరులెల్ల తనువులందు అగ్నిశిఖాభాసుర జిహ్వాజ్వాలలు దూసినతో భస్మసాత్కృతుల్గా అయినన్ ఎంతకురామిచే సగరుడు ఎంతయు పుత్రుల వేచి వేచి ధీమంతుని అంశుమంతుగని మన్మని నాయనా నీవు పోయి వృత్తాంతమెరింగిరమ్ము పినతండ్రులతో హయమున్ గ్రహించి రమ్ము ఇంతకు పొమ్ము సాయుధుడ వేగుపథమ్ము ఎటువంటిదోయనన్ అంశుమంతుడు కార్ముకియై ఖడ్గియై పినతండ్రులు త్రవ్విన మార్గంబున ఏగుచూ దారి పిశాచ యక్ష సుర దానవ రాక్షస పక్షి భోగులౌ వీరుల కాంచి కాంచి పృథివీపతి నప్త నమస్కరించుచున్ వారల చేత పూజితుడు వచ్చి దిశాంగరాజులన్ నుతిశ్రీ రుచిరాననుండై యజించెను దోసిలులన్ గ్రహించుచున్ ప్రభువులు మీరు మీ భుజము ఒట్టియసో దిగిపోదు ధాత్రి ఆ ప్రభువులు పోత్రియున్ కమఠరాజును శేషుడు కోరచేశిలా నిభమగు డిప్పచే కుసులు నించు ఫణానివహంబు చేవలెన్ శుభతనులైన మీరు మధుసూదనమూర్తులటంచు చెప్పుచున్ దిగ్గజరాజులందర ప్రదక్షిణించి అందర పినతండ్రులు పోయిన త్రోవ అడిగి అందర యొత్త సెలవు గైకొని వారందరూ హయలాభంబును ఆశీర్వదింప పోయి పోయి అలిపిరులై మరుద్విధుతమై చిరుబూది పొరల్ వెలార్సు దిబ్బలు మనుజాకృతి పురణవంతములు 60,000 తా తెలబోయి కన్కొసల తేరిన నీళ్ళులుగాగా అట్లెగా నిలబడి చూచి కృంగెను మనీషి శిరోమణి అంశుమంతుడున్ కుమిలి ఎడందలోన ఒక కొంతకు తేరి నివాపవారి తానవరగ పిన్నతండ్రులకు హర్షము సేయగా ఎందుచూచి నీరము కనరాక చొచ్చి కని రాజిత దూరవియత్తు రెక్కలంతెమలుచు వైనతేయునరుదెమ్మని బిగ్గన కేక పెట్టినన్ ఆతడును మిన్నుడిగినన్ తాతాయని ఆవెటిల్లె తాగరుడి వృధాచేతము నొవ్వకు దైవమురీతికి దైవంబు పరిహరింతురే ఎవరే నాకు మాత్రము మేనల్లుండ్రు కారో నేను మాత్రము దుఃఖించలేనో
వీరప్రమేయుడైన కపిలుని చేత దగ్ధులైరి అలౌకిక జల పరిప్లుతులై కాని వీరు సద్గతి పొందరు. హిమగిరి జ్యేష్ఠ దుహిత గంగానది గాని వీరిని పరిప్లుతుల చేయజాలదు. మరియు అఘల విత్ర మందాకినీదేవి పాయ విడిలి ఇందు వచ్చెనేని లోకకాంతములగు శ్రీకరాంబువుల చేతడిపెనేని అదియతర్పణంబు. గుర్రముగై కొని చనుమా బిర్రున కూర్చున్న తాత ప్రియమగు జన్నంబు అర్రున కొనసాగింపుము కుర్రా అని గరుడి మింటి కోసలసనియన్. అంశుమంతుండు అయువుతో నరుగుదెంచి తాతకును వించె సర్వవృత్తాంతము. అతడు విని యథాకల్పమును యథావిధిగా క్రతువు పూర్తి చేసి అయోధ్యకు పోయినంత ఆ పెద్ద కొడుకు అట్లై ఈ పిన్నలు వెలమంది ఇట్లై ఆ ధాత్రీపతి రంపపు కోతయునాప అయినన్ నప్తగాంచినన్ తీరెడునే. అమలమతి తల్లి హరుసతిన్ ఉమనైనన్ తపము చేసి ఉర్వికి రప్పింతుముగాక వేయి అరళందమరులు దాచిన సురాంబువా ఇటవచ్చున్. ఏమి చేయంగవలయునో ఎరుగరాక సంశయాధీనుడగుచు 30 వర్షములు రాజ్యముంజేసి స్వర్గమేగ సగరుడు. అంశుమంతునకు రాజ్యంబు వచ్చే. అంశుమంతుడును మహాత్ముండైన తన పుత్రునందు దిలీపునందు రాజ్యంబుంచి హిమగిరి శిఖరంబున 20,000 ఏండ్లు గంగ కొరకై తపస్సు చేసి స్వర్గతుడయ్యే. అంత దిలీపుండు ఏ రీతి గంగదెత్తును ఏ రీతి పితాళ్ళు స్వర్గమేగెదరు అకటా ఆ రీతి తెలియదంచును ఆరాటము ఎడదనెక్కువై తపించెన్. ఆ దిలీపుండనేకముల్ యజ్ఞములను అమరులకు ప్రీతి కల్పించి అమరగంగ దిగియతాలక తుదకును దిగులు పొంది వ్యాధిచే స్వర్గదేశమునధిగమించే. అతడు 30,000 ఏండ్లు అవనియేలే. అతని కొడుకు భగీరథుండు అంతా రాజ్యమునకు వచ్చే. తపోనిధి పుణ్యమూర్తి పరమధార్మికుడు అఖిల దిగ్భరిత కీర్తి. భగీరథుడు తపస్సు చేయుట గంగను తెచ్చుట. తాననపత్యుడై ఒకటి తాతలకై సురగంగధాత్రికిన్ తేనని ఒక్కటిన్ పరమధీనిది 2 దిగుళ్ళుగాగనై పూని వ్రతంబు సర్వమగు భూమిని మంత్రులయందు నుంచి తా కానలకున్ తపస్సులకుగాజనే బద్ధజటానిటాలుడై గోకర్ణంబున ఊర్ధ్వబాహుడై సంఘోరైన ఆహారమున్ ప్రాకామ్యాత్త తపోజితేంద్రియుడునై పంచాగ్ని మధ్యంబునన్ తా కాలట్టులే చేయియట్లుగనే 1000 వర్షముల్ తత్తపో వ్యాకీర్ణాగ్ని కణంబులున్ చెదరి మిన్నంటెన్
మహాతారలై. ఆ తపము సౌరపురి గ్రీష్మాతపమై ఉడుకబెట్ట అఖిల సురతతుల్ ధాతగని చెప్పికొనగా ఆతడును భగీరథుగననరిగే సురలతో అరిగి, ఓయి భగీరథ అగుమాగుము, ఈ తపోవహ్ని ఎగదట్టి ఇగురుచుండె సౌరగంగయు, నీదేదో కోరికయును బయట పెట్టుము బిట్టు తపమ్ము మాని అనిన రాజర్షి మార్తాండమండలికిని తన నేత్రములకు మధ్యమున 4 తలలై పలుకుచున్న దైవమై తొట్రుపాటున అంజలించి ఏమనెదు స్వామీ, ఓ ఈ లోకేశ్వర, ఓ సర్వనాభ, వరంబిత్తువటె కృపారాశి రమ్ము, ముత్తరంబుల నుండి ఉత్తలంబయ్యె మా తండ్రియు తాతయు తాత తాత, ఈ భవత్కృప నిజమగునేని, తరణి కులులు సాగరుల్ సౌమతేయులటుగట్టియున్న తెలిబూది దిబ్బల ఉడుకులార్చు మడుగు సురగంగ కెరటాలు కడుగవలయో, నాకు సంతతి లేక ఇక్ష్వాకు కులమునంబులు పలంబు కడాగినట్టులాగే ఏచి ఈ 2 ప్రవహింపవలయుననిన బ్రహ్మయు ఇంతగా కనులు విచ్చి, అవునవు ఎంత కోరితివి, అయినను నీ తపమేనలంతియా, అవునవు అయినగాని సకలావని చిల్లిపడున్ రసాతలంబవు తొలి కొట్టినట్టులగు ఆ సురగాంగ ఝరీ జ్వలజ్వల వివృత మహార్భటీ ప్రళయ వీచికలు ఉమ్మడి కృమ్మరించినన్, ఒక శివదేవుడైన జడలూచి గ్రహించుగాని ఆ ప్రకటిత వేగము ఏ పరులు పట్టరటంచు అదృశ్యుడౌచు గంగకు కబురంపే, ఓసి గిరిగర్భమ ధాత్రికి డిగుమమ్మ, ఏ ఒకడని కూరుచుంటివి అతడొక్కడు వచ్చే భగీరథార్థిత, అవుననెనో కాదనెనో, అవునని గర్భోక్తియో ఛలాలాపంబై కానిమ్మనుచు భగీరథుడు ఊనెను తీవ్రమగు తపసు ఉగ్రుని కొరకై, ఒక్క కాలి బొట్టన వ్రేలుపై నిలిచి ఊర్ధ్వబాహుండు నిరాలంబుండు వాయుభక్షుండు తాడువత్తునై 1 ఏడాది ఉగ్ర తపశ్చర్య నడపిన తాణుండు, సాలునోయి నరశ్రేష్ఠ చాలు చాలు, బొటన వ్రేల్ మానుకట్టదు పూన్లుగాగ మజ్జటాజూటి సురగంగ మడతుననియే అతని శిరసున ధుని గుభిల్లను సుదూకే, తచ్చిరసృష్టిగాగ పాతాళమునకు జనెదననిలోన ఊహించే సౌరగంగ అవమతి నెరింగి సౌరగంగాంబుజరము నిడియ బిగియింతునంచు ఊహించె మృడు, గణగణవచ్చుచున్న సురగంగనుగాంచి భవాని స్వామికిన్ బెణుకులు పుట్టునో, మెడను వేగవశంబున స్వామి అంగముల్వణకి ఇలా స్థలించదకిలంబడునో అని అప్పగారి ఆ తొనకి సలేవగించుకొనే దూకుడు మానదటంచు ఎప్పుడున్, పెద్దది అట్లయుండ
ఇట పిన్న కుమారిత పెండ్లియాడే. ఆ పెద్దది గద్దరై అసలే పెండిలి వద్దని కూరుచుండే. నా వద్దనే దీని నుంతునని ఉగ్రుడు సింహసటాఛటా జడల్. ప్రొద్దు నవోదయాంశువులు పోసిన ఎట్లుగా విచ్చి నిల్చినన్. శంపాసహస్రాభ చండాకాంతిఛటామేయవరావర్తము మెరసి మెరసి. ప్రళయకాలాంబోధపటలీ వినిస్వనామోఘ గర్జాభంగ మొరసి మొరసి. సప్తసాగర మహాక్షార సాధశ్చటా విద్రుత భంగాభంగ విరిసి విరిసి. కోటి ప్రపాతవార్ధాటి నిరాఘాట తుంగోగ్రతరవారి దూకి దూకి. స్వర్గమున నుండి శివుని మస్తకముదాకా ఘూర్ణితైరావణాస్యమై కురిసి కురిసి. శివజటాజూటికా మహాసీమలో గుభిల్లుమని వచ్చిపడే తిరుగుళ్ళ గంగా. మకరమత్స్య కుళీరమత్తాయి కమటవారములచే నవజీవరాశియగుచు. మణిరత్నమౌక్తిక మరకత వైడూర్యముల చేత పుష్కరామూర్తియగుచు. కనక నీరేజాత కలహారమాలికాధృత మేఘ పుష్పాక్షరూపయగుచు. అద్భుత రౌద్ర వీరానంద కృద్వారి ధారమై ఘనరసాకారయగుచు. అతితర తరంగ హస్త శస్తాభిరామ ప్రసృతుని సర్వతోముఖ ప్రతిభయగుచు. శివజటాజూటికా మహాసీమలో గుభిల్లుమని దూకిపడే తిరుగుళ్ళ గంగా. ఒక జలబిందువు ఇట్లు పడుచుండగనే అడుగంటి అన్యబిందుకముల చేత తాడితము ధూతమునై పైకేగి అందు ప్రక్కకుబడి అంచు చుట్టు తిరుగంబడి చింది మలంగి చేరి నీటికి బుడగై జలంబై కడిందిగ ఇట్లే పరిభ్రమించడున్. ఒక జడలలోయలోబడి ఉరిమి ఉరిమి అంతు కనబోయి కనలేక అంత తిరిగి. ఒక జటాస్నిగ్ధతామ్రవర్ణోరుషోభచిక్కి తిరుగుళ్ళు పడి తెమల్చి కొనలేక. తన పరిణాహ సంజనిత దర్పము కృంగి కృపాల భృజ్జటావని పరిణాహ చింతబడి వాగులు చుట్టి పరిభ్రమించు గంగను కనలేక. చింత శితికంఠుని గూర్చి పునస్తపశ్రమం గనిన భగీరథున్ శివుడుగాంచి జటన్ సడలించే ఇంతగా. ఆ సడలింపులో 7 సందులొప్పిన ఆ 7 సందుల నుండి గంగ 7 పాయలుగా వచ్చే. క్లాదిని పావని నళినియన్న 3 పాయలు శివజలలు శుభలు ప్రాగ్దిశంజనే. సుచక్షువు సీత సింధువన్న 3 పాయలు శుభోదకలు ప్రతీచింబట్టే. ఆ 7వ పాయ భగీరథుననుసరించే. కనక కింకణులన్ గలుగల్లురన్న సితపతాకాచ్ఛవిన్మిన్ను చీల్చుచున్న. కలిత వల్గత్తురంగముల్ కట్టియున్న తెరుపై ముందు సాగే భగీరథుండు. లీల శివమౌళి బిగి సడలించుకొన్న
తొనకిసల నీటి తరగల దుముకుచున్న చిన్నగాలుల తాకిడి చిందుచున్న జలములై వెన్కవచ్చే వేల్పుల సరిత్తూ తెలివాకంబడి మింటనంటి చనగా దేవర్షి గంధర్వయక్షులు సిద్ధుల్ మణిభూషణాంగుళు దిదృక్షుల్ శ్రీ విమానస్థులు అంజలి నారగ్వధ పల్లవాగ్ర రుచిరఛాయాతనుల్వచ్చిరి ఉత్పల వీక్షాసుమదామలత్సరలు శంపావాహినీమూర్తులై అందముగా హొయల్ వెడలునట్లుగా ఒక్కొక్కచో తరంగపాళిన్ దుమికించుచున్ విధురలీలను ఒక్కొక్కచో చిందుచు వక్రమై నిడివి చెన్నుల పాయలుగా ఒక్కొక్కచో మందముగా ధృతమ్ముగా శ్రమమ్ముగా సౌఖ్యముగాగా ఏగగా భవుని మైజారినట్టిది పావనంబు తోయము స్పృశించి భక్తిమయీ దోయిలించి ఆచమించిరి సర్వదివౌకసులును సర్వవసుధా నివాసులు సంతసమున నాక నివాసులై శపితులై ధరజారినవారు వచ్చెబో నాక జలంబులందుబడి స్నానములాడి పవిత్రదేహులై నాక నివాసులై చనిరి అంతట గంగ చలత్కబంధ వీచీ కవనీయ మార్గ వివశీకృత ఏగెను దందడించుచున్ వెలలి భగీరథేషు వెనువెంబడి పోవుచునున్న గంగ త్రోవల ఒక మౌని జహ్నుడనువాడు యజించుచునున్న సృక్స్రువంబుల తరలించుకొంచుజని పొంగుల నీళ్ళుల వెంట జహ్నుడు ఉజ్వలిత విలోచనుండు సురవాహిని చూచుచునుండ త్రావినన్ అంతకు ముందు నేలయును ఆకసమున్గైకోని తీవ్ర పాథోంత చలత్తరంగ వివశాద్భుతవాహిని బొట్టులేక తానంతట బద్దగీసినటులై అటముంగల నిండు నేలయున్ వింతగ పింగలిన్ బురద పిండలిగా అయినంత నివ్వెరన్ సురలును ఋషులు హాహారవంబులు చేసిన భగీరథుండు వెనుదిరిగి చూచి తన కనులను తానమ్మన్ ధుని తను బడి అసలు వచ్చెనో లేదో అంచని సురలు గుర్తుగా వచ్చినదని తెలిసికొని శోకచిత్తుండగుచున్ తనదగు వంగడంబున కథా సకలంబును గోచరించి బిగ్గన నిముసంబులో కడుపు కాలువయ్యి ఇది ఏమి పాపమో వెనుకొని వచ్చు ఏరు కనిపించదు తండ్రులు తాతలున్ గడింపని మడుగు ఏ గడింతుని త్రపారహితుండను వెర్రిబుద్ధినై అయ్యో సురనదిందెచ్చి తిననుకొంటినని దుఃఖించు భగీరథునకు సురలు జహ్నుని చెప్పిన భగీరథుండు జహ్ను పాదంబులపై వ్రాలి ఇంకొక 1000 ఏండ్లు ప్రభు ఏ నినుగూర్చి తపింతుగాని నీవింకకు సౌరవారి విడువే అది ఎంత ప్రయాసమయ్యేతా వంకకురాగా ఈ నీ సురల వంక తరంబులు 4 మేము
ఇర్రింకులు ఇంకినాము ప్రభూ. ఈ నదికి అంచు పితాళ్ల కోసమై అని కాళ్ల వ్రేళ్లబడినన్ ముని గుండియ కరగి కొంచుబో కొంచునుబో ధుని జహును తనయ సుమ్మీ ధుని సౌరాపగయ కాదు తోకొని చనుమీ అని చెవి నుండి దీప్త సహసార్భటి రివ్వుమటంచు ఏన్గుపాయను వెలలించెమౌని. విధురాహతమత్స్యఢులీ ప్రవేగపుచ్చ నిహత పుష్కర భ్రమ విసారి నిరంతర వెణికాచిరంతన జలమూర్తి అమ్ముని ప్రదక్షిణమొప్పగ ఏగజొచ్చినన్ వెనుకంజూచుచుచూచుచు తనారదమునెక్కి ఏగే ధాత్రీపతి. ఆ వెనుకంజనియన్ జాహ్నవి తన మ్రోతయే అఘశతంబు దండింపంగన్. ప్రీతిన్ గంగ భగీరథానుగయు చేరన్ సాగరుల్ ఖ్యాతిన్ త్రవ్వినచో రసాతలమునందావిర్భవించెన్. నృపుండా తాతల్పడియున్న దిబ్బలు కనెన్ సాశ్రుండు సాలోచనుండు. ఆ తీర్థంబులు దిబ్బలున్న ఎడలన్ తల్లాడె కల్లోలబుల్. 60,000 రాజసుతులు అద్భుత దేహులు తైజసంబులై మెరసెడి మేనులన్ తిరిగి మింట విమానములన్ భగీరథున్ తిరిపము పెట్టినావు. సురతీర్థము పుత్రుడవౌదు నీవా. ఈ 60,000 ఏండ్లకునైనా అటంచును మెచ్చుచుండగన్. అచ్చటికి బ్రహ్మ వచ్చి ఓయ్యా నీదు పిన్నతండ్రుల 60,000 మంది చినికి గంగాంబులు తరింపజేసినావు. కులమును సముద్ధరించితివి అలఘుచరిత. ఎన్నాళ్ళు సాగరాంబువులు ఇన్నేల తుదళ్ళు పట్టి ఎగచుచుచ్చనునో. అన్నాళ్ళు దేవతాకృతులన్నాకమునందు ఉందురు ఆ సగరసుతుల్. ఈ గంగ పెద్ద కూతురు భాగీరథి నీకు 3 మాటల రెంటన్ నీ గురు తగల్గే ఆమెకు. నీ గురులకు పితరులకును నీళ్లు వదలవే. నీవే కల్గవలెన్ సురాపగయుతా నీ చేత పాతాళలోకావిర్భావము పొందగావలయు. అంచు అన్నాళ్ళు తాతల్ తపశ్రీవారాశుల మత్సమానుల తపశ్రీంత కైకోదు. నీవావిర్భూతుడవైతి తెచ్చితివి గంగాంబు ప్రవాహంబులన్. అన భగీరథుడిట్లని అస్మదీయమైన తపంబెంత. నా తండ్రులచరించినట్టి తపముల ఫలము నాయందు పొంది శీఘ్ర ఫలవంతమైనట్టి చెలువుగాక అనిన బ్రహ్మయు అట్లే నీ పితరులకు ఈ నీ జలంబుల తర్పణంబులిమ్మని అంతర్హితుండైన ఆనీతామరవాహిని అయి ధర్మాయతనంబైన భగీరథుండు యథాక్రమంబుగా యథాన్యాయంబుగా పితరులకు నీళ్లు వదలి అయోధ్యకేగి సింహాసనం బెక్కినా. రాజు కొడుకౌట చేతనే రాజుగాక
రాజత జగత్ప్రతిష్ఠా విరాజమాన తేజుడై రాజు రాజుగా భూజనంబు రజనంబులు పండించిరి ఆ జగాన. శ్రీరామభద్రా నీకు స్వస్తియగుగాక తండ్రి. అహల్యా శాపవృత్తాంతము. ఈ కావి కొనకేల ఏగెనో తరుశాఖ కాషాయమును పీలికలుగవ్రేలు ఈ నీరు కొనకేల ఏగెనొక్కో కమండలువు నీరు మురికియై సవురుమూయు ఈ తోలు కొనకేల ఏగెనో కృష్ణ చర్మము వానకెండకు మాగిపోవు ఈ మాలవిడి ఎలయేగెనో స్ఫటికముల్ వ్రీలి అట్టిట్టుల విరిసిపోవు పాడువడి హోమకుండముల్ పూడిపోవు బీడువడి అగ్నివేదులు గాడిపారు పొదలలో ఒక్క కుందేలు పొడయులేదు చెట్టుపై చిల్కాడిన చిన్నెలేదు కడుపరిభ్రష్టమైన యోగంబువోని ఆశ్రమము చూచి రాముని అక్షులందు బాష్పములు గుత్తులై రామభద్రుముఖము హరివదలి చన్న వైకుంఠమట్లు తోచే. వైకుంఠ దేహళీ దత్త సంగత కస్తూరిక రంగవల్లీ మంగళాభిరామంబైన శ్రీరామచంద్రుని మొగంబు హిమాచ్ఛాదితోష కమలము వలెనైన కాంచి గాధేయుండు. తండ్రి తండ్రి బాష్పములు నేత్రముల తుదల గుబ్బటిల నీయబోకు నా గుండె చెదరు గౌతముని ఆశ్రమమ్మిది గౌతముండు సుఖముగా నుండే దీప్త తేజో విధాత తీవ్ర తపశిఖా విమల దీధితి గౌతముడొక్క హేతువై సూరత భగ్నకార్యగు చోటును దీని శపించి ఏగే అంతే ప్రతిమౌళి తాను ఎటకే నియుపోయి తపస్సు చేయునో తీవ్ర కృపా మనోజ్ఞ పరిధి వినిపించెద తన్నిమిత్తమున్. వినవేయన రాఘవుడున్ కనుకోసలతేరి హాసకలితానన మోహనమూర్తి అంజలించిన మునిపతి ఆననము నవ్వు మొలకలు కాగన్. గౌతమముని సాధువు అఖండ తపస్వి లతాంగితో అహల్యా తరళాక్షితో ఇచట ఆశ్రమమై పటుధర్మమూర్తి అయి ప్రీతుల నెలచో అదుపు వెట్టి హృషీకములన్ మలంచి ప్రస్ఫీత హృదగ్నియై తపము చేసెనయా బహువర్షపూగముల్. అందపు కోన ఆమెయు అహల్యయు గౌతమమౌనియున్ శతానందుసుతున్ విదేహ నరనాథుల ఇండ్ల పురోధసున్ మహానందు తపోవిధాను మునినాథునిగాంచిరి వేల్పులు ఆశ్రమాళిందములంచరింతురు అమలీకృతమౌని కృపావలంబులై. ఒక సిద్ధింబడి వేలు వర్షములుగానున్నన్ తపోమూర్తి అయి అకటా గౌతముడు అట్టివేళను అహల్యాబుద్ధి అయి ఇంద్రుడు ఆయకతో కేళిని దీర్ఘకాలముగా మోహగ్రస్తుడై కోరుచున్ సఖియంజూడగ పల్కరించ తరితోచన్ రాక
ఎన్నాళ్లకున్ మునితపము సందు కనిపెట్టి మునియవోలే వేసమునుగట్టి ఆశ్రమ విధికేగి ఓసి ఓసి అహల్య ఇట్లొకసారి రావే అనగా అహల్య పురందరుండు కట్టిన వేసమున్ పలుకు కైవడి చూపుల రీతియున్ మదిందట్టి వినూత్న వైఖరిగా తా బహుకాలముగా పురందరుండు అట్టె తనున్ కనుంగొనుట ఆ కనుకోసలు గుర్తువట్టి ఆ గుట్టును బయటపెట్టక ఇదిగో ఋతుకాలము కాదు కాదనన్ కాముకులకు ఋతువగుటయు కామియగుట కలదే ఓసి కామిని అన్నన్ పో ముని చూచిన నీకును స్వామీ నాకును మరింత ప్రాణాంతకమౌ పొమ్మన ఇంద్రుండు ఎరిగినది ఎరిగనే ఎరింగెనని విడివడి ఇది నీకై అది ఎన్ని ఏండ్లు దిగులయ్యన్నాకు అహల్యానన్ మదిహేలార్థముగా కుసుళ్ళైన ఆ మంజూషికారత్నమౌనదనా ఈయది కోడి కూసెనే అనన్ నాకేశుడు ఆనందమున్ కదురన్ నవ్వుచుపోయే అంతటన చీకట్లు ఏగుదెంచెన్ వడిన్ నిశి నిశి ఎల్ల ఇంద్రునకు నీలసరోరుహలోచనావచో నిశిత మనోహరార్థ విపణీకృత ధీకునకున్ మనోనుగా విశదతను సమార్త్ర వినివేశన దర్శన ధీజరీ సహస్రకలిషితాక్షి గోళునకు సహస్ర శకలితాక్షి గోళునకు సాగియు సాగదు కోడికూయదున్ ఇట్లు కాదని లేచి సురేంద్రుడు అటులనే చతుషష్టి సకల కళాచతురుడు తన శిరస్థ మాణిక్యము తామ్రమైన చూడముగ ఒప్పి తానుగా కోడి కూసే ధృతమునివేషుడై బయలుదేరిన ఆనిషి కృష్ణపక్ష సంగతమగు ద్వాదశిన్ పలుచగా వెడలన్ కడరాత్రి వెనెలల్ ధృతమతి గౌతముండు అరుదించెను మందిర నుండి సూచె నిర్గతుడై మాసినత్తమున కన్పడనౌ ప్రతిబింబమట్లుగన్ తన్ను ద్విధాకరించిన వృధామతిగాంచి క్రుధామతిన్ బలే పన్నితి ఓరి లౌకికుడా భామిని నీ కనులన్ విలాసముల్ కన్నది నేను పాపములు కన్నది నేటికి రా ఫలించే ఈ తెన్నున ఛందసాకృతిని తెచ్చెదవు ఏమి సుఖంబు జాఠరా తనర సురాపానార్థము చనుచున్ పీతాంబరంబు సవరించినటుల్ ననుగూర్చి ఎలకట్టిది వినివేశము దుష్టధీ నివిష్టాఘోహా ఏరా నీవిటు వచ్చినావు సరి ఆ ఇల్లాలు పౌలోమి నీకై రాపిళ్ళుగా వేచియుండెడును కాదా ఆమెనుగూర్చి ఏమారంభించిన మాటయే కలుషమౌ ఆత్మీయులౌదారలున్ కారా ఒక్కటి అయిన కోర్కి 10 సంకల్పింతు మిథ్యామతి ఒక చిరుభేదమేమిటికి
ఉగ్మనులందరూ దేహ నిర్మితుల్ ప్రకటిత రీతి ఒక్కడగు పద్ధతియే. ఇక దేని సూచి ఈ వికృతపు చేత దేనిగని వెక్కిలి పట్టుదో దాని రూపముల్ వికృతముగాగా దేహమున వేయి ధరింపుము నిత్యదర్శివై నిత్యదర్శివై. అది ఏ ధ్యానముగాగనుండెదవు నీవాహేతువై. నీకు నేనది ఏ శిక్షను చేసితిన్ సనుమురా అన్నన్ త్రపామూర్తి అయి త్రిదశేషుండును మేన పల్లికలుగా తేరన్ వలన్ మేన నొప్పిదమై కప్పిన పల్లెవాని వలె రొప్పెన్ స్వర్గమార్గంబునన్. అంత గౌతముండు భార్య నహల్యం పిలిచి పోవుచున్న ఇంద్రున్ చూపించి ఇట్లనియే, త్రిదిశపతికి త్వాదృశలగు మదవతులు 1000 మంది మసకలు కలిగెన్. త్రిదిశపతి దివానిశలని చెదరండు ఇక నిత్యభోగ చిన్నితుడు సుమీ. పేదతనంబులో నగల పెక్కువ సత్కులమందుగల్గు మర్యాదయు నీవెరుంగవు ఔరా. ఒక రాయివి కమ్మటన్న ఆ పైదలి భీతి నొంది మునివల్లభుగాంచి ప్రభూ క్షమింపవే రాధగురాతనంబైన రాపిడి తగ్గవలెన్ మనస్సులో. పృతనాసాహుడు 1000 ఏడులుగా స్వామీ నన్ను కాంక్షించెడున్ మతి ఇన్నాళ్ళును బిగ్గబట్టితి నిలింపస్వామి. సాయంతనమ్ము అతి గుప్తాకృతి వచ్చి నన్నడిగే నేనావేళ మోహంబు నొందితి. ఈ మోహము తీర కావలయుగాని రాతిని ఎట్లేదునో. ఈ మోహము తొలంచి నీ సతిగా నన్నేలన్వలెన్ రాయిగా స్వామీ. ఉండుమటన్న ఉండెదను వర్షంబుల్ 16,000గా. ఈ మోహము తొలంచవే అనిన తన్విన్ గౌతముండు ఈ శిలా సామాన్యంబు ఒక అద్భుతంపు క్రియ నైశ్చల్యంబు ప్రాపించెడున్. ఎప్పుడు నిదు మోహము అది ఎల్లయు విచ్చునో రామచంద్రుడై అప్పుడు వచ్చు స్వామి అని ఆ మునియేగే హిమాచలంబునన్. రప్పగనయ్య హల్య తన రాతి తనంబుదొలంచు సామికై ఇప్పటికి ఇందె ఉండెను సుమీ అని గాధిసుతుండు చెప్పినన్. సౌమిత్రి రామచంద్రుని ప్రేమయు గౌరవము తొలక వీక్షింపగ శ్రీరాముని ముఖమున లజ్జా శ్రీమంధర మధునదంబు చిందులు త్రొక్కెన్. నేత్రపర్వముగ నిండిన పూల చివురుల వృక్షశాఖల కావులెండుచుండే అట్టె దైవత గంగ పట్టి తెచ్చిన కమండలు వారి శుభ్రమై వెలుగుజిమ్మి నవనవలాడి కృష్ణ మృగాజినంబంత అప్పుడే పరచిన ఎట్లు తోచె. వృక్షశాఖలయందు వ్రేలాడు జపమాల స్ఫటికాచ్చకాంతులు చౌకళించే. హోమకుండములందగ్ని ఉజ్వలించే. తీర్చిన బృసీమనోజ్ఞ వేదికలు నొప్పే. ఓయి రఘురామా రమచంద్ర ఇదోయి స్వాగతమటంచు వినవచ్చ పలుకొకండు.
కలకలనాడు తోరణ వికాసపు ముంగిటి పర్ణశాలలో వెలువడి గౌతముండు అమృతవీచిక నవ్వున వచ్చి ఎలమౌనులకును అర్ఘ్యపాద్యములు నూత్న సపర్యలుగానొసంగి కన్నులబడి ఆత్మయే ఉరుకునోయన రాముని చూచి చూచుచున్. ఓయి రఘురామ రామచంద్ర, ఇదో ఈ స్వగతము కన్న తండ్రి సుస్వాగతము. నీ కొరకు వేచియున్నారు నీరజాక్ష పర్ణశాలాంతరమున భక్తజనము. అందరూ ఆశ్రమ సరస్సున మాధ్యాహ్నిక క్రియలు నిర్వర్తించి భోజనంబునకు రండనిన వారును స్నానమ్ములాడి అగ్నిహోత్రంబులు చేసి పర్ణశాలాభ్యంతరంబున బంతులు తీర్చి పరచిన పర్ణంబుల ముందు కూర్చుండిన ఒకచేత పంచభక్షకములు పరమాన్నమిరువందుచున్న పళ్ళెరము బూని ఒకచేత గాంగవారి కమండలువు పూని అన్నపూర్ణాదేవి అనగవచ్చి చేతి పళ్ళెరమును క్షితితలంబున ఉంచి ఇకనొక్క పళ్ళెరమెత్తి కప్పురంబు వెలిగించి నీరాజనం బెత్తి ఓ శ్రీరామచంద్ర దాక్షిణ్యమూర్తి రామ రఘురామ దశరథ రామ ఓ అయోధ్య రామ జానకి రామ ఓయి తండ్రి అసుర సంహార రామ పట్టాభిరామ అనుచు నీరాజనంబొసంగినది అహల్యా. పేద ఇంటికి దివ్య పెట్టిన ఎట్లుగా నారచీరలు గట్టి క్షీరజలధి కన్యకామణివత్సు కైవడి హిమగిరి కూతురు భూతేషు కొరకు వ్రతము పూనిన కైవడి పొలుపారెడు అహల్య నిరాజనం బెత్తి నిరజాక్ష కరుణవరాషి భాస్కర వంశ వారాషి పొడిచిన నిహారముక్తరోచి రామ రఘురామ దశరథ రామ ఓ అయోధ్య రామ జానకి రామ ఓయి తండ్రి అసుర సంహార రామ పట్టాభిరామ రామ రఘురామ రామ శ్రీరామయంచు. కమలాకుచోపరి కస్తూరికా గంధిషాటి నాగరకత సాగివచ్చే వైకుంఠమంగళత్వారతోరణ పారిజాతవాసనలిందు సాగుదెంచే వనమాలిక గంధవాసనాలుప్త బంభరకోటి ఇచటికి పారుతెంచే ముక్తికాంతాహాసముగ్ధమండిచ్చట సంతానమిచ్చోట గంతువెట్టే ఇంత సభ్యత నాయదనేల కలిగే ఈ పరిమళమేల నాయద వహించే ఇంత ప్రభులోభమేల నాయదకు కలిగే ఇంత ఆనందమేల నా ఎదజనించే ప్రభుమేని పైగాలి పై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శవచ్చే ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగే ప్రభుమేని నెత్తావి పరిమళించినతోన అశ్మంబు ఘ్రాణేంద్రియంబు చెందే ప్రభునీలరత్నతోరణ మంజులాంగంబు కనవచ్చి
రాతికి కనులు కలిగే. ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల హృదయ వీధి ఉపనిషద్వితానములికి శ్రీరామ భద్రాభిరామమూర్తి అగుచుతోచే. అనిన శ్రీరామచంద్రుండు లేచి అహల్యాపాదంబులకు నమస్కరించే. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయిన కథను శతానందుడు రామలక్ష్మణులకు చెప్పు. విశ్వామిత్రుండు దక్షిణ దిశకేగి ఘోర తపస్సు చేసి అప్పుడాయనకు హవిష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అను పుత్రకులు సత్యధర్మపరాయణుడు కలిగిరి. అంత 1000 ఏండ్లైన బ్రహ్మ వచ్చి నీవు రాజర్షివైతివని చెప్పి అంతర్హితుండైనా విశ్వామిత్రుడు ఆత్మలో కుమిలి ఈ 1000 ఏండ్లు రాజర్షికా శశ్వత్తీవ్రతపంబుసేయుటని లజ్జాబుద్ధి గాఢవ్రతుండై శ్వాసంబు బిగించి నిశ్చలుడునై అభక్షుడై లీనవహ్ని అశ్వత్థాకృతియై నిగూఢతర దివ్యజ్యోతియైయుండగన్. విశ్వామిత్రుడు త్రిశంకుని సశరీరముగా స్వర్గమునకు పంపుట. వాలిక మాటలున్ బెరుకు పట్టిన చూపులు జిరజుత్తు లోవ్రాలిన రెప్పలు ఎర్రని పెరల్ కనుదమ్ములుగప్పు మైజిగుల్ పీలిక గోచిపాతలును వెన్క ఏదో ఒక రజలక్షణంబై లులితాక్షముల్ గిరగిరైచని గోసగి వచ్చి ఒక్కడై మౌని పాదంబులన్ వ్రాలి మామకీన నన్ను చేపట్టవే అన్న కన్ను కొసల కరుణ తొలుకాడ లెమ్మని గాధిసూతి నిభృత నేత్రంబులన్ నిదానించి చూచి నీవు త్రిశంకుడవా మరి ఈ వేషంబేమి అన్న ఇటు వచ్చే ప్రభూ నా వెనుకటి రాచరికపు ఠీవియు సర్వంబుడీల్వడెన్ కరుణాబ్ధీ కులగురువు చేత తత్పుత్రకులయు చేత ఇట్టులైతిని ఒక దీప్తము ఇష్టి చేసి బొందితో స్వర్గమునకును పోదును అల్ల ఇష్టి మీరునుగాని చేయింపుడంటీ. దాని ఫలమున పుల్కసుడైన నేను మున్ననృతమాడినది లేదు, ముందు అడబోవునది లేదు. క్రతువులు పునర్చి తర్పితుల చేసి తిని దేవతలను మున్ను ప్రజలను క్షత్రధర్మ పరిరంజితులన్ పునరించితిన్. మహాయజనములన్ సుపర్వులకు అన్నము వెట్టితి, భక్తితో గురూరజమును సేవ చేసి తిని వచ్చినది ఫలము ఓ మునీంద్ర. ఏ యజనము బొందితోడ జననవు సురలోకము దాని కోరినన్. ఎవరని జన్నములంబడి తవిలిన కోర్కుల ఫలంబు తార్చికొనరు నా వినయముగాక అనినన్. వివృతాక్షుడు మౌని చెప్పు